వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ భూ నిర్వాసితులు రోడ్డెక్కుతున్నారు. మామునూరు ఎయిర్పోర్ట్ కోసం భూములు కోల్పోతున్న నక్కలపల్లి, గుంటూరుపల్లి, గాడిపల్లి రైతులు నష్టపరిహారం కోసం పోరాడుతున్నారు. ఆ గ్రామాలకు ప్రధాన రహదారి తొలగించే విషయంలో ఆగ్రహంగా ఉన్నారు. నక్కలపల్లి, గుంటూరుపల్లి మీదుగా వెళ్లే ప్రధాన రహదారి తొలగిస్తే ప్రత్యామ్నాయంగా మరో రహదారిని ఖమ్మం హైవేకు కలిపే విధంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు భూమి కోల్పోయే రైతులకు ఎకరాకు 3 నుంచి 5 కోట్ల పరిహారంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. భూములు కోల్పోయే రైతుల కుటుంబాల్లో ఒకరికి విద్యార్హతను బట్టి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మామునూరు భూ నిర్వాసితులపై మా ప్రతినిధి రవికాంత్ అందించే గ్రౌండ్ రిపోర్ట్. మామ్నూరు ఎయిర్పోర్ట్కు కేంద్రం నుంచి అయితే గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ప్రస్తుతానికి 696 ఎకరాలు మామ్నూరు ఎయిర్పోర్ట్ పరిధిలో ఉంది. మిగతా 253 ఎకరాలకు సంబంధించిన భూసేకరణ సంక్లిష్టంగా మారిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. నక్కలపల్లి కావచ్చు, గాడిపల్లి కావచ్చు, గుంటూరుపల్లికి సంబంధించినటువంటి రైతులు భూసేకరణను వ్యతిరేకిస్తున్న పరిస్థితి. ప్రధానంగా నష్టపరిహారం కావచ్చు, ఆ గ్రామాల గుండా వెళ్ళేటువంటి రహదారి తొలగింపు విషయంలో ఆగ్రహంతో ఉన్న పరిస్థితి. ప్రధానంగా ఆ గ్రామస్తులతో మాట్లాడి, అక్కడ భూమి నష్టపోయేటువంటి రైతులతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయం ఏంది, ప్రధానంగా వాళ్ళకున్న డిమాండ్లు ఏందో టీ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకుందాం. ఈ రోడ్డు అంతా కూడా ఏదైతే వరంగల్ సిటీ నుంచి వచ్చేటువంటి ఈ రోడ్డు ప్రధానంగా మహబూబాబాద్ వరకు వెళ్ళేటువంటి ప్రధాన రహదారి. ఇదంతా కూడా ఏదైతే రంగశాయపేట, నక్కలపల్లి ఈ రోడ్లనంతా కూడా కలుపుకుంటూ నెక్కొండ, మహబూబాబాద్ వరకు వెళ్ళేటువంటి ఈ రోడ్డుకు సంబంధించి ఇప్పుడు సమస్యగా మారిన పరిస్థితి. ఏవియేషన్ నుంచి మామ్నూరు ఎయిర్పోర్టుకు గ్రీన్ సిగ్నల్ వచ్చిన పరిస్థితుల్లో 253 ఎకరాల భూసేకరణకు సంబంధించిన అంశం అంతా ఇప్పుడు గందరగోళంగా మారిన పరిస్థితి. 3 నెలల క్రితం మంత్రి కొండా సురేఖ ఇక్కడే ఈ ప్రాంతం వేదికగానే మాట్లాడుతూ రైతాంగాన్ని సంతృప్తి వర్షం, వాళ్ళకు భూమి కావాలంటే భూమి ఇస్తాము, వాళ్ళకు నష్టపరిహారాన్ని కూడా వాళ్ళు సంతృప్తి పరిచే స్థాయిలో ఇస్తున్నామన్నటువంటి ఒక అంశాన్ని లేవనెత్తిన పరిస్థితుల్లో ఇవాళ ఈ రోడ్డుకు సంబంధించి కావచ్చు, నష్టపరిహారం అందించే విషయంలో కావచ్చు పూర్తిగా రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం అయితే మనం చూస్తూ ఉన్నాం. కాసేపటి క్రితం వరకు ఇక్కడ రైతాంగం ధర్నాలకు, ఆందోళనలకు చేపట్టిన పరిస్థితి. మనతో పాటు ఇక్కడ రైతులు, ఇక్కడ భూములు కోల్పడి పోయేటువంటి నిర్వాసితులు కూడా ఉన్నారు. ఏంటి మీ ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి? భూసేకరణకు సంబంధించినటువంటి పరిహార విషయంలో కావచ్చు, ఈ రోడ్డుకు సంబంధించిన విషయంలో కావచ్చు, ప్రధానంగా మీ డిమాండ్లు ఏం చెప్తారు? సరే, ఈరోజు మేము కొత్తగా చెప్పేటువంటి డిమాండ్లు కూడా ఏమీ లేవండి. ఎప్పటి నుంచో కూడా అంటే ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది, చేస్తుంది, ఇక్కడ ఖచ్చితంగా డెవలప్మెంట్ జరుగుద్ది అని మేము మొదటి రోజే పెట్టినటువంటి మా ప్రధాన డిమాండ్స్ ఏంటి అంటే కేవలం ఇక్కడ అంతకుముందు మనకి మినిస్టర్ గారు, ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా వచ్చి మా యొక్క ప్రధాన డిమాండ్స్ విని వాటన్నిటికీ కూడా అంగీకరించుకొని మళ్ళీ నిన్న ఎమ్మెల్యే గారు కలిసి మా యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇప్పుడు మనం చేయడం కూడా మనకి ఇప్పుడు చేసేటువంటి పరిస్థితి లేదు. అందుకని చెప్పేసి మీరు ఖచ్చితంగా ఇప్పుడు ఆపినటువంటి యొక్క సర్వే ఏదైతే ఉందో ఆ సర్వేకి సహకరించాలి అని చెప్పడం జరిగింది. ఈరోజు మా యొక్క గ్రామ రైతులందరూ కూడా ఇక్కడికి చేరుకొని సర్వే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మా యొక్క డిమాండ్స్ అన్నిటి మీద కూడా ఒక క్లారిటీ వచ్చేంత వరకు మీ సర్వే చేయటువంటి పరిస్థితి లేదు అని చెప్పి క్లారిటీగా వచ్చినటువంటి ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి క్లియర్గా తెలియజెప్పడం జరిగిందండి. ఇప్పుడు మనకి రంగశాయపేట నుంచి ఉన్నటువంటి మెయిన్ రోడ్ ఆర్ఎన్బి రోడ్డు మామూలుగా ఇది నేషనల్ హైవే కూడా పర్మిషన్ రావడం జరిగింది. ఈ యొక్క ఎయిర్పోర్ట్ చేపట్టి ఈ యొక్క నేషనల్ హైవే దీన్ని కూడా అట్లా హోల్లో పెట్టడం కూడా జరిగింది. ఈ యొక్క ప్రధాన రోడ్డు ఏదైతే ఉందో ఈ ప్రధాన రోడ్డు అనేది ఖచ్చితంగా మేము ఏంటంటే మా యొక్క గుంటూరుపల్లి గ్రామం మీద నుంచే గౌచర్ల, నెక్కొండ, మహిబాద్ వరకు వెళ్ళాలి అని చెప్పి కోరుకోవడం జరుగుతూ ఉంది. ఇది మా యొక్క ముఖ్యమైనటువంటి డిమాండ్. మేము ఇచ్చేటువంటి భూములకి మాకు నష్టపరిహారం మీరు ఏమి ఇస్తున్నారు? ఖచ్చితంగా అది మా యొక్క రెండో సమస్య అండి, డిమాండ్, ప్రధాన డిమాండ్ కూడా. సో దీన్ని కూడా నెరవేర్చాలి. దాంతోపాటుగా మేము మూడో డిమాండ్ కూడా ఏంటంటే మా గ్రామంలో ఇప్పటివరకు కూడా రైతు వ్యవస్థ ఉండడం జరిగింది. సో రైతు పుత్రులైనటువంటి చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. సో బీటెక్ చేసిన వాళ్ళు, ఎంటెక్ చేసిన వాళ్ళు కూడా ఉండడం జరిగిందండి మా గ్రామం లోపల. ఈ యొక్క ఎయిర్పోర్ట్లో కూడా ఖచ్చితంగా వారికి కూడా ఎటువంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నా కానీ స్థానికతకే పెద్దపీట వేస్తూ మా అందరికీ కూడా సరైనటువంటి న్యాయం చేయాలని చెప్పి మీ యొక్క మీడియా ద్వారా గవర్నమెంట్కి ప్లస్ అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. మీరు ఏం చెప్తారు? ప్రధానంగా భూమికి భూమి అని చెప్పారు. 3 నెలల క్రితం మీటింగ్ జరిగిన పక్షంలో అప్పుడు
ఈ రైతులందరినీ సంతృప్తి పరిచాము. వాళ్ళు భూమి కావాలంటే భూమి ఇస్తాం, వాళ్ళు అడిగినంతటువంటి పరిహారం మార్కెట్ రేట్ వాల్యూ ప్రకారం కాకుండా బహిరంగ మార్కెట్లో ఎంత ఉందో ఆ మార్కెట్ ప్రకారం ఇస్తా అన్నటువంటి ఒక అంశాన్ని చెప్పారు. మీరు సంతృప్తి పడ్డారని చెప్పిన పరిస్థితుల్లో మళ్ళీ రోడ్డు ఎక్కాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? అయితే మాకు గత 20 సంవత్సరాల నుంచి అండి మాది గ్రామంలో 253 ఎకరాలు పోతుంది. గాడాపల్లి, నక్కలపల్లి, గుంటూరుపల్లిది 253 ఎకరాలు పోతుంది చెరువుతో కలిపి. అయితే ఇప్పటికి ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితం కూడా సర్వే చేశారండి. ఆ సర్వే కాదని మళ్ళీ ఈ సంవత్సరం సర్వే చేశారు. సర్వే చేసిన తర్వాత 253 ఎకరాలు పోతుందన్నప్పుడు మేమేమడిగామంటే ఈ వరంగల్ నుంచి, రంగేపేట నుంచి కనపర్తి, గౌచర్ల, నెక్కొండ, మైబాదు, కేసముద్రం పోయే రూట్ ఇది ప్రధాన రహదారి. ఈ రహదారి ఎయిర్పోర్ట్లో పోతుంది. పోయేటప్పుడు మేమేమన్నామంటే ఈ రహదారి పోతుంది కాబట్టి మేము భూములు పోగొట్టుకుంటున్నాం కాబట్టి మాకు కూడా రహదారి కావాలంటే మా ఊరు నుంచి మామ్నూరు వరకు రహదారి తీయండి, 4 కిలోమీటర్లు వస్తుందన్నారు. 4 కిలోమీటర్లు వస్తుందని అడిగితే మేము కలెక్టర్ గారిని అడిగితే కలెక్టర్ గారిని నేను ఇప్పుడే చెప్పనండి తర్వాత చెబుతాను నేను అన్న తర్వాత మళ్ళీ రెండోసారి పిలిపించుకున్నప్పుడు మేము చెప్పింది కలెక్టర్ గారు లేదండి నేను ముఖ్యమంత్రి గారికి చెప్పాను. ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే మీ భూములు పోయే రైతులు ఏది అడిగినా ఇవ్వండి, వాళ్ళకి రూటే కదా కావాల్సింది, తక్షణమే శాంక్షన్ చేసేయండి అని ముఖ్యమంత్రి గారు నాకు చెప్పారు. మీకు నేను కాన్ఫరెన్స్ హాల్లో చెప్తున్నాను మీకు రూటు అని అధికారులు రేపు మాపై పంపిస్తాము అనేది. అదేవిధంగా అధికారులు ఆర్ఎన్బి వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు, వీళ్ళు రెవెన్యూ వాళ్ళు వచ్చి మా గ్రామం పక్క నుంచి మామ్నూరు వరకు 2 సార్లు 3 సార్లు వచ్చి వాళ్ళు సర్వే చేశారు. అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు మేము కొలతలకు వస్తామంటే మాకు రహదారి దాన్ని ఇంత మటుకు మీరు కొలతలు కొలవలేదు, మాకు ఏమి ఇవ్వలేదు అని అడిగితే కొలుస్తాం అన్నాక నిన్న పిలిచి ఎమ్మెల్యే గారు అన్నారు కదా మీకు రూటు లేదు, రూటు మర్చిపోండి, మీరైతే కొలతల కొలవనియండి, దాన్ని ప్రపోజల్లో పెడతాం, ఇప్పుడు ఉన్న రూట్ లేదో లింకు రూట్లకు పోండి అని చెప్పాడు. చెప్తే ఏం సార్ మేము 150 మా ఒక్క గ్రామాన్ని 123 ఎకరాలు పోతుంది, మేము భూమి పోగొట్టుకొని రూటు లేకుండా మేము ఎట్లా సంతృప్తి పడతాము, అలా ఏం లేదు సార్, అయినా మాకు రూటు ఇస్తామని కలెక్టర్ గారు వాళ్ళు చెప్పారు కదా, చెప్పిన తర్వాత ఇలాగేం చేస్తున్నారు అని మేము అడిగితే అంతేనండి అంటే ఇవాళ వాళ్ళు ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, ఎన్సీలు అంతా కొలతకు వచ్చారు. మేము కొలత వారిని, ఎన్సీ వాళ్ళని, ఆర్డీఓ గారిని ఆపేశామండి. మేము వాళ్ళ మీద దౌర్జన్యం చేయలేదు, మేము ఏమి చేయలేదు. మాకు రూట్ సౌకర్యం కల్పించండి, మా రూట్ని కొలవండి, ఆర్ఎన్బి వాళ్ళు కానీ అందరూ వచ్చి మా రూట్ కొలిసిన తర్వాతనే వచ్చిన తర్వాత మేము తక్షణమే మీకు కొలతలకి మేము ఒప్పుకుంటాము అని మా డిమాండ్ చేశామండి. మా ఒక్క డిమాండ్ రోడ్డుని మాకు ఇస్తే మేము ప్రధానంగా సంతోషంగా ఉంటామని మా అదే డిమాండ్ అండి. ముఖ్యంగా ఒక 3 డిమాండ్లు చెప్తా ఉన్నారు. ప్రధానంగా వీళ్ళ నష్టపరిహారం విషయంలో వాళ్ళు సంతృప్తి పరిచే విధంగా ఒక నష్టపరిహారం అయితే ఇవ్వాలని, దాంతోపాటు ఏదైతే రంగశాయిపేట నుంచి నెక్కొండ వెళ్ళేటువంటి ఈ రోడ్డును తీసివేసే క్రమంలో ఈ 3 గ్రామాలకు సంబంధించి నక్కలపల్లి కావచ్చు, గాడిపల్లి కావచ్చు, గుంటూరుపల్లికి సంబంధించి ఒక ప్రత్యామ్నాయమైనటువంటి రూటు మామ్నూరు వైపు ఖమ్మం హైవే మీద ఒక ప్రత్యామ్నాయమైనటువంటి ఒక రూటు ఏర్పాటు చేయాలని ఒక డిమాండ్. దాంతోపాటు ఈ గ్రామాలకు సంబంధించి భూములు కోల్పోయే ఎవరైతే రైతులు ఉంటారో ఆ ఇండ్లకు సంబంధించిన పిల్లలు 10 చదువుకొని ఉండే అవకాశం ఉంటుంది. 12వ తరగతి అంటే ఇంటర్మీడియట్ పూర్తి చేసిన పిల్లలు ఉంటారు, డిగ్రీ చదివిన, పీజీ చదివిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ విద్యా అర్హతకు తగినటువంటి ఉద్యోగం ఇవ్వాలన్నటువంటి ఒక డిమాండ్ కూడా లేవనెత్తున్న పరిస్థితి కనిపిస్తాం. మామ్నూరు ఎయిర్పోర్టుకు సంబంధించి భూములు కోల్పోయే రైతులు మనతో ఉన్నారు. వాళ్ళంతా ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఏదైతే ఈ రోడ్డుకు సంబంధించి రంగశాయపేట నుంచి వెళ్ళేటువంటి రహదారికి ప్రత్యామ్నాయంగా మరొక రహదారి ఏర్పాటు చేయాలని, దాంతోపాటు నష్టపరిహారం కూడా ఇవాళ భూములకు సంబంధించి రెక్కలు వచ్చిన పరిస్థితుల్లో ఇది మామ్నూరు ఎయిర్పోర్ట్ వస్తుందని కొన్ని సంవత్సరాల నుంచి చెప్పే పరిస్థితుల్లో ఇక్కడ భూముల రేట్లు పెరగలేదు. ప్రత్యక్ష మార్కెట్లో, బహిరంగ మార్కెట్లో ఎంత రేటు ఉందో ఆ రేటును ఖచ్చితంగా ఇవ్వాలన్నటువంటి ఒక డిమాండు. ఆ కుటుంబాలకు సంబంధించి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ ఇళ్లకు సంబంధించినటువంటి పిల్లలకు ఎవరైతే జాబ్స్ కోసం వెతుకుతుంటారో వాళ్ళకు సంబంధించి వాళ్ళ విద్యార్హతను బట్టి ఉద్యోగం ఇవ్వాలన్నటువంటి ఒక డిమాండ్ కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనతో పాటు కొంతమంది ఇక్కడ భూములు కోల్పోయే రైతులు ఉన్నారు. మీ ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంది? మీ భూమి ఎంత కోల్పోతున్నారు ఎయిర్పోర్ట్కి సంబంధించి? మా భూమి వచ్చేసి దాదాపు 2 ఎకరాల వరకు పోతుందండి. మా భవిష్యత్తు ఏంటనేది మేము ఇప్పుడు ఆలోచించుకునే పరిస్థితి లేదు. సో మా పిల్లల భవిష్యత్తు గురించి అయినా ఆలోచించుకుంటూ వాళ్ళకి ఏమైనా జాబులు అంటే ఏమైనా కల్పిస్తే బాగుంటుంది. అట్ ద సేమ్ టైం మాకు ఇంకోటి ఏంటంటే మాకు మెయిన్ ఇంపార్టెంట్గా మాకు రోడ్డు ఫ్యాకల్టీ మాకు కావాలి. ఆ రోడ్డు ఫెసిలిటీ మేము అడిగేది ఏంటంటే ఓన్లీ మామ్నూరు పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి వచ్చేసి మాకు ఇంతకుముందు ఉన్న రోడ్డుకి కలిపితే, మాకు లింక్ రోడ్ కలిపితే మాకు రావడానికైనా పోవడానికైనా ఉంటుంది. రంగేపేట మాకు నియర్ బై వాకబుల్ డిస్టెన్స్ 5 కిలోమీటర్స్ ఓన్లీ. బట్ తర్వాత ఇప్పుడు మేము పోవాలంటే చుట్టూ 10 కిలోమీటర్లు కాదు, మేబీ 20 అబోవ్ అవుతుంది మాకు.
పొద్దున మాకు బర్రెల మేత చేస్తే సాయంత్రం ఎండుగడ్డ తీసుకువేసుకునే పరిస్థితి అవుతుంది మాకు ఈ రోడ్డు పోతే. మెయిన్ ఇంపార్టెంట్, మేము పుట్టింది వ్యవసాయ కుటుంబం అండి, మేము ధనవంతులం కాదు, ధనికులం అంతకంటే అది కాదు, మాదేదో నిరుపేద కుటుంబాలు చేసుకుంటేనే బతికేటోళ్ళం. సో మేము మెయిన్గా డిమాండ్ చేసేది ఒకటి, మా రోడ్డు ఫస్ట్ మాకు ప్రియారిటీ. రోడ్డు గురించి చెప్పండి, సెకండ్ స్టెప్ మీరు చెప్పండి, మేము అగ్రి అవుతాం. ప్రతి ఒక్క మేము గవర్నమెంట్ ఎంప్లాయీని కానీ ఎంఆర్ఓ గారిని ఎవరిని కానీ మేము అడిగేది ఒకటి, రోడ్డు గురించి చెప్పండి, తర్వాత మా భూములు మేము స్వచ్ఛందంగా మేము వ్యాపారిస్తాం మీకు. అంతేగాని మీరు మా వర్షంలో మేము వెళ్తాము, మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోండి అని చెప్పి మాట్లాడడం పద్ధతి కాదు. మీరు ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వారేనండి, ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ఎవరైనా కానీ. నిన్న ఎమ్మెల్యే గారు మాట్లాడడం చాలా శోచనీయమండి, అది మాట్లాడడం మాత్రం. ఏం చేసుకుంటారో చేసుకోపోండి అనే వర్షంలో మాట్లాడాడు. సో మాకు ఇప్పుడు ప్రత్యక్ష మార్కెటే కానీ పరోక్ష మార్కెటే కానీ ఏది కానీ మాకు మినిమం 3 crores అండి. సో మాకు అలాగైతేనే మీరు ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ ఎవరైనా సరే రండి, లేదంటారా మీరు చెప్పండి మేము చేస్తాం, లేదా మేము చెప్తాం మీరు చేయండి, చాయిస్ మీదే, ఎలాగైనా మీదే, మీరు చెప్పండి మేము చేస్తాం. మీరేం చెప్తారు? మీ డిమాండ్ లేదు ప్రధానంగా నష్టపరిహారం, భూమికి సంబంధించిన నష్టపరిహారం కావచ్చు, రోడ్డు కావచ్చు, ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు, మీ డిమాండ్లు ఏమున్నాయి? మొన్న 3 నెలల క్రితం ఈ రైతులందరూ ఒప్పుకున్నారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలు చెప్పారు, ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా చెప్పిన పరిస్థితుల్లో మీరు భూములు ఇవ్వాలంటే అధికారులు వచ్చిన పరిస్థితుల్లో మీరు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? వాస్తవం సార్ మీరు చెప్పింది. పోయినసారి ఇక్కడ గ్రామ సభ పెట్టి మినిస్టర్ గారు, ఎమ్మెల్యే నాగరాజు గారు, మినిస్టర్ కొండ సురేఖ గారు, ఎమ్మెల్యే నాగరాజు గారు, మన రేవూరు ప్రకాష్ రెడ్డి గారు, ఎంపీ కడియం కావ్య గారు కూడా ఇక్కడికి వచ్చి గ్రామ సభ పెట్టడం జరిగిందండి. ఆ గ్రామ సభలో మాకు కొండ సురేఖ గారు ఇచ్చిన హామీ ప్రకారం ఇస్తా అంటే మేము ఇప్పుడైనా ప్రభుత్వానికి భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామండి. ఆమె మాకు ఏం చెప్పింది, ఆ రోజు మేడం గారు ఏం చెప్పారంటే, మీరు ఎక్కడైతే భూమిని కోల్పోతున్నారో ఆ భూమిని మీకు నవోదయ స్కూల్ దగ్గర ఉన్న భూమిని మీకు అప్పగిస్తాము, దాంట్లో రోడ్లు, వాటరు, కరెంటు అన్నీ కూడా మేము మీకు ఫెసిలిటీ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాము. లేదు మీకు ఆ విధంగా భూమి వద్దు అని అంటే కనుక బహిరంగ మార్కెట్లో ఎంత వాల్యూ ఉందో ఆ వాల్యూ ప్రకారం మీకు మేము వాల్యూ కూడా కట్టిస్తామని చెప్పడం జరిగింది. దానికి మీరు రైతులందరం కూడా సంతోషించి ఓకే చెప్పాము. ఈ రోజున మళ్ళీ ఇప్పటికి వచ్చేసరికి ఏమైందంటే, ఇప్పుడు మొన్న ఢిల్లీ నుంచి నోటిఫికేషన్ రాగానే, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి నోటిఫికేషన్ రాగానే మమ్మల్ని నేను ఎమ్మెల్యే గారు పిలిపించి చెప్పడం జరిగింది. మాకు ప్రధానంగా మేము కోరే డిమాండ్ ఒకటేనండి, ఆ రోజు మంత్రి గారు చెప్పినట్టు మాకు భూమికి భూమి ఇస్తారా, లేదు అంటే బహిరంగ మార్కెట్లో ఎంత వాల్యూ ఉందో ఆ వాల్యూ కట్టిస్తారా. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే, వరంగల్ నుంచి మాకు రంగశాపేట గౌచర్ల క్రాస్ నుంచి నెక్కొండ పోయే రోడ్డు ఒకటి కట్ అయిపోతుంది. మాకు మేజర్గా ఆ రోడ్డు ఒకటి అనేది మాకు ఫస్ట్ ఇంపార్టెంట్, ఆ రోడ్డు కూడా కావాలి మాకు యాజ్ పర్ రూల్ ప్రకారం మార్కెట్ వాల్యూ ప్రకారం 3-4 కోట్లు ఉంది. ఆ 3-4 కోట్లు మాకు ఇచ్చినా కూడా మేము తీసుకొని భూ అప్పచెప్పడానికి మేము సంతోషంగానే ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే, మేజర్గా మాకు రహదారి, ఈ రహదారి అనేది పోతే మాకు చుట్టూ తిరిగి రావాలంటే 15 నుంచి 20 కిలోమీటర్లు అవుతుంది సిటీకి. ఇప్పుడు మేము సిటీకి వెళ్ళాలంటే మినిమం 10 నిమిషాల్లో వరంగల్ రైల్వే స్టేషన్కి వెళ్తాం మా ఊరు నుంచి. ఆ విధంగా కాకుండా ఇప్పుడు మేము చుట్టూ తిరిగి వెళ్ళాలంటే అరగంట నుంచి 30 గంట పట్టే పరిస్థితి ఉంది మాకు. ఆ విధంగా కాకుండా మేము కోరిన విధంగా గుంటూరుపల్లి టు మామనూరు పిఎస్కి పోయే మధ్యలో కొంత అసైన్ ల్యాండ్ ఉంది. కొంతమంది రైతులు మేము భూమి ఇస్తా అని చెప్పారు, రోడ్డు పడితే మేము భూమి ఇస్తా అని చెప్పే రైతులు కూడా ముందుకు వచ్చారు అక్కడ. ఆ విధంగా మాకు రోడ్డు కనుక కనెక్టివిటీ చేసి, ఈ విధంగా మాకు నష్టపరిహారం కనుక ఇస్తే మేము భూములు ఇవ్వడానికి, సర్వే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అభివృద్ధిని కోరుకుంటున్నాం మేము కూడా, ప్రభుత్వం అభివృద్ధి జరగాలంటే మీరు సహకరించండి అంటున్నాం. మేము అభివృద్ధిని సహకరించుదాం, మేము భూములు ఇవ్వము అంటే మేము వేరు, మేము భూములు ఇస్తా అంటున్నాం. కాబట్టి మేము 123 ఎకరాలు కేవలం గుంటూరుపల్లి రైతులు కోల్పోతున్నారు. మా కోసం ఒక 30 ఎకరాలు సేకరించి రోడ్డు ఇవ్వలేరా ప్రభుత్వం? ఇప్పుడు ప్రభుత్వాన్ని నేను ప్రశ్నించుతున్నా, 30 ఎకరాలకి మాకు సేకరించి మాకు రోడ్డు ఇవ్వలేరా? నేను ఎమ్మెల్యే గారి దగ్గరికి పోతే 30 ఎకరాల రోడ్డుకి 30 ఎకరాలు సేకరించాలి అని అంటున్నారు. మా కోసం 123 ఎకరాలు మేము కోల్పోతున్నాం, 30 ఎకరాలు మీకు పైసలు పెట్టి తీసుకొని మాకు రోడ్డు ఇవ్వలేరా? ప్రభుత్వం అంటున్నారు. ఏం చేస్తున్నారు మీరు రైతులకి? ఎందుకు ఇవ్వరు మాకు రోడ్డు? మా రోడ్డు మీద మా భూములు మీకు ఇచ్చినప్పుడు మీరు మాకు రోడ్డు ఇవ్వలేరా? దేనికి ఇవ్వరు మీరు? అధికారులు స్పందించి వెంటనే ఈ రోడ్డు విషయం అనేది దృష్టిలో పెట్టుకొని మాకు రోడ్డు చేసి మా భూములు సర్వే చేస్తే ఇస్తానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇది మొత్తంగా చూస్తే ఏదైతే ఈ రంగశాయపేట నుంచి కిలావరంగల్ వైపు నుంచి, రంగశాయపేట వైపు నుంచి నెక్కొండకు వెళ్ళేటువంటి ఈ రోడ్డు కూడా పూర్తిగా కోల్పోయే అవకాశం ఉంది. అంటే నక్కలపల్లి కావచ్చు, గుంటూరుపల్లి నుంచి సిటీకి, వరంగల్ సిటీకి కనెక్టివిటీగా 5 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే వాళ్ళు చేరుకునే అవకాశంలో ఇవాళ ఈ రోడ్డు కోల్పోతే పూర్తిగా 15-20 కిలోమీటర్ల దూర ప్రయాణంగా వాళ్ళు చేసి మళ్ళీ వరంగల్ సిటీకి వెళ్లాల్సి ఉంటుంది. దానికి ప్రత్యామ్నాయంగా ఏదైతే చిత్తనకొండ మీదుగా, గుంటూరుపల్లి మీదుగా మామనూరు వైపు ఒక కొత్త రహదారి వేసి ఖమ్మం మార్గానికి, ఖమ్మం హైవేకు కనెక్టివిటీ ఇస్తే తమ సమస్య పోతుందని చెప్పి వీళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి. దాంతోపాటు పరిహారం అంటే ఇవాళ ఇక్కడున్న మార్కెట్ రేట్ ప్రకారం, బహిరంగ మార్కెట్ రేట్ ప్రకారం 3 కోట్ల రూపాయలు ఒక ఎకరాకున్న పరిస్థితిలో ఆ రేట్ అయినా ఇవ్వాలి, లేకపోతే మరొక మంచి మార్కెట్ ఉన్నటువంటి ప్లేస్లో ఎకరానికి ఎకరా ఇవ్వాలి. ఒకవేళ మెయిన్ రోడ్ బిట్టున్న వాళ్ళకైతే కొంత దూరంలో ఇచ్చినప్పటికీ ఆ వాళ్ళకు సంబంధించి ఎకరాకు మరింత ఎక్కువ భూమి ఇవ్వాలన్నటువంటి ఒక డిమాండు. ఆ ప్రధానంగా ఈ భూములు కోల్పోయే రైతులకు సంబంధించి ఇళ్లలో ఉండేటువంటి పిల్లలకు వాళ్ళ విద్యార్హతను బట్టి ఉద్యోగాలకి కూడా ఇవ్వాలన్నటువంటి
డిమాండ్ అయితే గుంటూరుపల్లి, నక్కలపల్లి, ఈ గాడిపల్లికి సంబంధించిన రైతాంగం తమ అభిప్రాయంగా వ్యక్తం చేస్తోంది. మామ్నూరు ఎయిర్పోర్టుకు సంబంధించి ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుంచి సివిల్ ఏవియేషన్ శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన పరిస్థితుల్లో ఇక్కడ భూసేకరణ అంశం మరొకసారి తెరమీదికి వచ్చిన పరిస్థితి. అంటే స్వాతంత్రం రాకముందు నుంచి ఉన్న మామ్నూరు ఎయిర్పోర్టుకు సంబంధించి మొత్తం 1800 పైచీలకు ఎకరాలకు సంబంధించి ఇక్కడ ఉండే పరిస్థితుల్లో, ఆ తర్వాత కబ్జాలు కావచ్చు, ఇక్కడ ఆ భూమి అంతా కూడా కోల్పోయిన పరిస్థితుల్లో ప్రస్తుతం 696 ఎకరాలు ఉంది. మొత్తం ఎయిర్పోర్టుకు సంబంధించి 950 ఎకరాల పైచీలకు కావాల్సి ఉండగా ఇప్పటికైతే 253 ఎకరాలు, అంటే 690 ఎకరాల ఆ భూమికి తోడు మరొక 253 ఎకరాలకు సంబంధించినటువంటి భూమి కావాల్సి ఉండే 3 నెలల క్రితం ఇక్కడికి సంబంధించి, అంటే మామ్నూరు చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించి, అంటే నక్కలపల్లి కావచ్చు, గుంటూరుపల్లి కావచ్చు, గాడిపల్లి కావచ్చు, ఇతర గ్రామాలకు సంబంధించి భూసేకరణ పూర్తిగా అయిపోయింది. ఇక్కడ రైతులను సంతృప్తి పరిచాము. వాళ్ళకు సంబంధించిన నష్టపరిహారం విషయంలో కావచ్చు, భూమి కోల్పోతే భూమి అంశంలో విషయం కావచ్చు, ఇవన్నీ చెప్పిన పరిస్థితుల్లో మరొకసారి ఇక్కడ రైతులంతా కూడా రోడ్డు ఎక్కిన పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే మనం చూస్తూ ఉన్నామో, ఈ రోడ్డు రంగశాయపేట నుంచి గుంటూరుపల్లి కావచ్చు, ఇటు నెక్కొండ వైపు వెళ్ళేటువంటి రహదారి, ఈ రహదారి పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఈ రూట్లో ఉన్నటువంటి గ్రామాలకు రాకపోకలు కూడా లేని సందర్భంలో ఈ రైతాంగం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నారు. తమ ఆ రూట్లను కలిపేటువంటి, ఆ ఊర్లను కలిపేటువంటి రోడ్డును ప్రత్యామ్నాయంగా ఏదైతే చింతనెక్కొండ నుంచి ఖమ్మం హైవేకు గుంటూరుపల్లి మీదుగా మార్చాలన్నటువంటి ఒక డిమాండ్ అయితే ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది. వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీరు ఏ గ్రామానికి సంబంధించిన రైతు, వాళ్ళ ధర్నా కావచ్చు, ఆందోళనకు దిగడానికి కారణం ఏంది? మీ భూమి ఎంత కోల్పోతున్నారు ఈ మామ్నూరు ఎయిర్పోర్టుకు సంబంధించి? అది గుంటూరుపల్లి గ్రామము. గుంటూరుపల్లి అంటే మాది గాడిపల్లి రెవెన్యూ. యాక్చువల్గా ఈ గాడిపల్లి రెవెన్యూలో మాది వచ్చేసి ఒక 117 నుంచి 120 ఎకరాల దాకా. ఈ 220 ఎకరాలు యాక్చువల్గా 21 ఎకరం చెరువు ఉంది. 253 ఎకరాల్లో ఒక 9 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. వాళ్ళకి కావాల్సింది 222 ఎకరాలని నోటిఫై చేసినారు. ఈ యాక్చువల్గా 2008లో ఫస్ట్ ఈ ల్యాండ్ని నోటిఫై చేసినారు ఎయిర్పోర్ట్ కోసం అని చెప్పి. ఎయిర్పోర్ట్ నోటిఫై చేసిన తర్వాత ఇక అప్పుడు పట్టించుకోకుండా స్టేట్ బైఫర్కేషన్ అయిపోయినాక 2020లో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఒకసారి సర్వే చేసింది. మీకు భూమికి బదులు భూమి ఇస్తాం, లేదా బహిరంగ మార్కెట్ వాల్యూ ఎంత ఉంటే అంత ఇస్తాం. భూమికి బదులు భూమి ఎక్కడ ఇస్తారు అంటే, మేము ఒక పింఛన్పూర్ కాడ నవోదయ స్కూల్ ఉంది, ఆ స్కూల్ పక్కకు ల్యాండ్ ఉంది, ఎయిర్పోర్ట్ ల్యాండే, అది ఇస్తాం మీకు అని అన్నారు. అంటే సరే, అది యాక్చువల్గా కొంచెం మాకు అది కూడా వాల్యూ తక్కువనే దీనికంటే, బికాజ్ ఇది హైవే రోడ్, అది సబ్ రోడ్, అది చిన్న కనెక్టివిటీ. అది సరే పర్వాలేదు, పోనీ ఎట్లా ఎయిర్పోర్ట్ వస్తుంది కదా, అంత మనం ఎందుకు ఆపడం? 2008 నుంచి ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాం, భూములు అమ్ముకోలేకుండా, కొనుక్కోలేకుండా, ఏం చేయలేకుండా కష్టపడ్డాం. అది ఇస్తా అన్నారు, ఓకే అని చెప్పి మేము ఓకే చెప్పాం. కానీ మాకు ఫస్ట్ కనెక్టివిటీ రోడ్డు కావాలి. కనెక్టివిటీ రోడ్డు ఎట్లా మా ఊరు నుంచి వెళ్ళి మామ్నూరుకి డైరెక్ట్ ఇవ్వండి. ఈ రోడ్డు ఎట్లా కట్ అవుతుంది కదా, ఈ రోడ్డు కట్ అయినప్పుడు మాకు కనెక్టివిటీ కావాలి కదా. సో మాకు మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ఈ రోడ్డు ఎట్లా ఉందో ఇదే 100 ఫీట్ రోడ్డు మాకు మామ్నూరుకి ఇవ్వండి. మా ఊరు నుంచి వెరీ షార్ట్ రోడ్, అది మీకు ఖర్చు కూడా చాలా తక్కువ అవుతుంది. బికాస్ దాంట్లో 50% ఆఫ్ గవర్నమెంట్ ల్యాండే ఉంది. ఎమ్మెల్యే గారు పిలిచి రోడ్డు లేదు, ఇది లేదు, రోడ్డు అడగద్దు మీరు, రోడ్డు సంగతి అసలు అడగద్దు మీరు అడిగినా, మీరు సర్వే చేపించకపోయినా మేము తీసుకుంటే ల్యాండ్ తీసుకుంటే అని చెప్పి బెదిరించారు కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు. ఇట్లా బెదిరించేదానికి ఇక మాకు భయం అయిపోయింది. మీకు ఎంత కాంపన్సేషన్ ఇస్తారో, కాంపన్సేషన్ కొంచుకోవడం మేము ఈ ధర్నా చేయట్లేదండి. కాంపన్సేషన్ కూడా ఈ యాజిటేషన్ చేయట్లేదు. మెయిన్లీ మాకు రోడ్డు కోసం మేము ఈ యాజిటేషన్ చేస్తున్నాం. ఈ రోడ్డు ఒకటి ఇస్తే కనుక కాంపన్సేషన్, అప్పుడు కాంపన్సేషన్ గట్టిగా మాట్లాడదాము. వాళ్ళు అన్న మాటలే కదా మేము మాట్లాడేది. మేము కొత్తగా మాకు ఇది కావాలని కోరుకోక ముందే మన మినిస్టర్ సురేఖ గారు అండ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా సురేఖ గారు మాట్లాడిన దానికి ఒత్తాసు పలుకుతూ రేవంత్ రెడ్డి గారు మేడం చెప్పినట్టు అన్నీ మీకు వస్తాయి, అన్ని ఫెసిలిటీస్ తోటి మీకు వ్యవసాయ అనుగుణంగా మంచి ఫర్టిల్ ల్యాండ్ ఇస్తాం మీకు అని చెప్పారు. ఇప్పుడేమో మార్కెట్ వాల్యూ మీకు 6 లక్షలే ఉంది కదా, 3 లక్షలే ఉంది కదా అంటే, మాకు రోడ్డు కనెక్టివిటీ కంపల్సరీ ఇవ్వాలి. సర్వే చేయించినంత మాత్రాన ఎమ్మెల్యే గారు ఏమంటారంటే
మాకు ఇచ్చేసారు, వాళ్ళు ఒప్పుకున్నారు, వీళ్ళు ఒప్పుకున్నారు అని మాట్లాడుతున్నారు. సర్వేకి ఒప్పుకున్నాము అండి మేము, పైసలకి ఏమి ఒప్పుకోలే కదా. మామనూరు ఎయిర్పోర్ట్ రావడం సంతోషమే, కానీ మీ డిమాండ్ ఏందమ్మా ప్రధానంగా? ఆ భూములు పోతున్నాయని మాకు బాధ. మాకు రోడ్డు కావాలి. మాకు రోడ్డు ఇచ్చిన తర్వాత మా రోడ్డు సర్వే చేసి మా రోడ్డు మాకు అన్ని చెప్పిన తర్వాత మేము భూములు కొలవనిస్తాం, భూముల్ని చేసుకుని ఇస్తాం వాళ్ళని. అంతేగాని మేమంత ఉపాధి కోల్పోయిన తర్వాత మాకు ఎంత బాధ ఉంది సార్, మేము ఎట్లా ఇస్తాం సార్? ఇవ్వం కదా. మా భూమికి వాల్యూ చెప్పాలి, మాకు రోడ్డు ఇవ్వాలి, మా ఎమ్మెల్యే గారు చెప్పాలి. మా సురేఖ చెప్పిన మాట ఎందుకు 2 కోట్లు ఇస్తామన్నాడు, కోటి కూడా ఇవ్వదు ఎట్లా సార్? మాకు డబ్బులు ఇవ్వాలి కదా. ఏది లేదు కాబట్టి మా అన్నీ మాకు ఓకే చేస్తే భూములు ఇస్తాం సార్. మేము భూములు అయితే ఇక ముందుగా మేము చాలా ఆగమైపోతాం. ఈ ల్యాండ్లన్నీ మాయే, ఆ నాట్లేసిన వరి పొలాలన్నీ మాయే. 5 ఎకరాల భూమి పోతుంది మాకు. వీళ్ళు ఎట్లా ఇస్తామని భూమి ఇవ్వని మళ్ళీ తర్వాత నువ్వు రోడ్డు ఇవ్వని అన్ని పేసీలు పెడితే ఎట్లా సార్? ఇంతమంది మేము ఆగం కావా రైతులని? మాకు ఇవ్వాలి అంతే. ఎంత కోరుకుంటారమ్మా? 1 ఎకరానికి ఎంత ఇస్తే 5 మీకు? కోట్లు కావాలి. ఎంత 1 కోటి ఇస్తారా, 2 కోట్లు ఇస్తారు? మాకు 5 కోట్లైనా కావాలి. ఎందుకు ఇయ్యరు మా భూమి కింద భూమి ఇస్తే భూమి అమ్ముకొనియరు, భూమి చేసుకొని మాకు కావాలంతే సార్. ఓకే సార్. మీ పేరేందన్నా, ఏంది పరిస్థితి, ఎట్లా ఉన్నది మీ ప్రధానంగా నక్కలపల్లి, గాడిపల్లి, ఈ గుంటూరుపల్లికి సంబంధించినటువంటి మీ రైతాంగం అంతా కూడా ఏం డిమాండ్ చేస్తారు? నేను మన ఈ మండలకు సంబంధించినటువంటి ఒక రైతును. మరి 250 పైచిలకు ఏదైతే ఉన్నదో వాళ్ళందరూ కూడా ఒక 3-4 గ్రామాలకు సంబంధించినటువంటి రైతులను ఎంతో మభ్యపెట్టి మరి ఇలా సర్వే చేసిళ్ళు. ఆల్రెడీ ఇదివరకు కూడా ఒకసారి సర్వే చేసి ఆ రాళ్ళు బాతిళ్ళు అప్పుడు కూడా రైతులందరూ కూడా సహకారం చేసిళ్ళు. ఇక్కడ వాళ్లకు సరైన పారితోషికం ఇప్పటి వరకు ఎవరికి తెలియదండి. ఎందుకు అంటే మరి ఎంత ఇస్తారో అనేది రైతులకు అర్థమైతలేదు. సరైన పారితోషికం ఇవ్వకుండా మరి ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఈ రోడ్డు విషయంలో చాలా ఉద్రిక్తతగా ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని రైతులకు మంచిగా చేస్తాము మేము, ఎమ్మెల్యే గారు కానీ లేకపోతే స్థానిక ఎమ్మెల్యే గారు కానీ, పక్కనే ఉన్నటువంటి ఏది వర్ధనపేట ఎమ్మెల్యే గారు కానీ, మంత్రి గారు కానీ మరి రైతులకు హామీ ఇచ్చినాం కదా, కలెక్టర్ గారు కానీ రైతులకు హామీ ఇచ్చినాము. ఆ రైతుల కోరికను మనం నెరవేర్చాలి అనేటువంటి అంశము మీరు దృష్టిలో పెట్టుకొని వీళ్ళకు న్యాయం చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా. జై చెప్తారు, మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇవాళ ఎయిర్పోర్ట్ రావడం సంతోషమే, కానీ మీ భూములు కోల్పోయే విషయంలో ఎంత డిమాండ్ చేస్తున్నారు? ఎంత పరిహారం వస్తే మీకు సంతోషకరంగా ఉంటుంది? మా భూములకి ఏదైతే వాల్యుయేషన్ ఉందో మా భూముల వాల్యుయేషన్ ప్రకారం మాకు ఇవ్వాలి. ఇస్తామని ఒప్పుకున్నారు. కలెక్టర్ గారు వచ్చారు, ఎమ్మెల్యే వచ్చారు, అంతా వచ్చారు. 2-3 సార్లుగా వచ్చారు, మీటింగులు పెట్టారు, మా రైతులను పిలిపించారు. సరే ఇస్తామండి అని అన్నారు. సరే మీకు సరైన రేటు మాకు ఇస్తే మేము మీకు భూమి ఇస్తామని మా రైతులు అన్నాము. అన్న తర్వాత లాస్ట్ నేను వచ్చి మీకు ఈ రోడ్డు ఇవ్వము, మీకు సరైన రేటు మేము ఇవ్వము, మీ శాతం ఏదంటే చేసుకోండి అని చెప్పి అన్నాడు ఎమ్మెల్యే గారు. ఏం మాట్లాడతాం ఇంకా చెప్పండి? అధికారంలో ఉన్న వాళ్ళు అట్లా మాట్లాడితే మా శాతాన్ని పని మీరు అర్థమైతే మా శాతాన్ని పని మేము చేసుకుంటామండి అన్నారు. చేసుకోనివ్వండి, అధికారంలో చేస్తామన్నాడు. మా శాతం అయితే నేను చేసుకుంటాం, లేకపోతే ఊరుకుంటాం. రైతులకు ఏమాత్రం వాళ్ళు సహాయం చేసింది లేదు. ఇదే మాట ఎమ్మెల్యే గారు ఫస్ట్లోనే మీకు అనుకూలమైన రేటు మేము ఇవ్వండి, చేసుకోండి, మీ శాతాన్ని పని మీరు చేసుకోండి అంటే ఎట్లా ఉండేది. నిన్న మొన్నటి దాకా మీకు ఇస్తాము, చేస్తాము, రోడ్డు ఇస్తాము, రేట్లు ఇస్తాము అంటారు. ఫైనల్గా నేను మేము ఇవ్వం, మీ శాతాన్ని చేసుకోమన్నారు. బస్ అంతవరకే. ఇది మొత్తంగా చూస్తే ఏదైతే గాడిపల్లి కావచ్చు, నక్కలపల్లి కావచ్చు, గుంటూరుపల్లి, ఇదంతా ఈ గ్రామాలన్నీ కూడా మామనూరు ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి భూములు ఇచ్చేటువంటి సందర్భంలో ఆ భూములకు సరైన నష్టపరిహారం అందించాలని ఒక డిమాండ్. దాంతోపాటు ఏదైతే ఈ ప్రధాన రహదారి ఉందో దీనికి ప్రత్యామ్నాయంగా మరొక రహదారిని ఏర్పాటు చేయాలి. అది కూడా నేషనల్ హైవేకు కనెక్టివిటీ ఉండే విధంగా చింతనేకొండ నుంచి గుంటూరుపల్లి మీదుగా ఖమ్మం హైవేని కలిపే విధంగా మామనూరు పక్కనే ఆ రూట్ కూడా వచ్చే అవకాశం ఇచ్చే విధంగా చూపెట్టాలని ఒక డిమాండ్ అయితే ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం అంతా చెప్తా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, మామనూరు ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల నుంచి, వరంగల్ జిల్లా.